రీసెంట్ గా ఒక స్కామ్ అయితే బయటపడింది అనమాట. బెంగళూరు, ఎన్సీఆర్, ఢిల్లీ ఇలాంటి మెట్రో సిటీస్ లో ఒక స్కామ్ అయితే బయటపడింది. ఆ స్కామ్ ఏంటి అంటే, మనం అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చాలా థింగ్స్ అయితే ఆర్డర్ పెడుతూ ఉంటాం. అండ్ ఆ బాక్సెస్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అనేది మనం తీసేసుకుని ఆ బాక్సెస్ ని బయట పడేస్తాం. కానీ అక్కడ మర్చిపోయేది ఏంటి అంటే, ఆ బాక్సెస్ మీద మన అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తో సహా ఒక్కొక్కసారి ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని బెంగళూరులో ఏం జరిగింది అంటే, ప్రొడక్ట్ డీటెయిల్స్ యొక్క ఫీడ్బ్యాక్ అడగడానికి ఫోన్ చేస్తున్నాం అని చెప్పేసి, మీరు ప్రోడక్ట్ కొన్నారు కదా అని చెప్పేసి స్కామర్స్ అనే వాళ్ళు కాల్ చేశారు. అంటే మీరు పడేసిన బాక్సెస్ ని వాళ్ళు గ్యాదర్ చేసుకుని ఇలాగా వాళ్ళ పర్సనల్ డేటాతో తీసుకుని ఏ ప్రోడక్ట్ కొన్నారో కూడా తెలుసుకుని కాల్స్ చేసి, దాని ద్వారా వాళ్ళు ఈ లింక్ పంపిస్తున్నాం, దీని ద్వారా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి పంపించడం జరిగింది. అలాగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పోవడం జరిగింది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ స్టిక్కర్ ఉంటుంది కదా అమెజాన్ బాక్స్ మీద, ఆ స్టిక్కర్ ని మళ్ళీ రీప్రింట్ చేయించి ఇంకొక మంచి బాక్స్ లో పెట్టేసి మన ఇంటికి, అంటే ఒకవేళ ముసలవాళ్ళు లేకపోతే ఎవరైనా ఉంటే ఇలాగ మీకు ఒక బాక్స్ వచ్చిందని చెప్పి ఆ బాక్స్ తీసుకెళ్లి ఆ డేటాను అంతా చదివి ఇది మీదే అని నమ్మించి, ముసలివాళ్ళు గాని చిన్నపిల్లలు గాని ఉంటే వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కోవడము, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రాబరీ చేయడం లాంటివి జరుగుతున్నాయి అనమాట. కాబట్టి అమెజాన్ నుంచి గానీ, ఫ్లిప్కార్ట్ నుంచి గానీ ఏవైనా ఆర్డర్స్ చేస్తే మీరు ఆ బాక్సెస్ పడేసేటప్పుడు ఆ స్టిక్కర్ పీకేసి మొత్తం కూడా ఫ్లాటన్ చేసేసి చింపేసి ఆ బాక్స్ ని పడేయడానికి అయితే ట్రై చేయండి. కానీ జస్ట్ అలాగే డస్ట్బిన్ లో కానీ ఎక్కడైనా పాడేయద్దు. ఓకే, సో షేర్ దిస్ as much as possible so that it will help our people. Thank you.